గతం మరచి ఆర్టీసీలో ప్రయాణించిన బీఆర్ఎస్. ఆర్టీసీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా? ఒకనాడు వ్యవహరించిన తీరు మరిచిపోయిందా? ఆర్టీసీని రక్షించాలనే డిమాండ్ ప్రతిపక్షానికి సూట్ అవుతుందా? బీఆర్ఎస్ది మరీ ఇంత దారుణమైన రాజకీయ అవకాశవాదమా? ఒకనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే అసలు ఆర్టీసీనే ఉండదు అని ఒక నియంతలా స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్. చర్చలకు వస్తాం మాట్లాడండి అంటే ఇక మాటలు లేవు అని కటువుగా వ్యవహరించిందే కేసీఆర్. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. హైదరాబాదులో సురేందర్ గౌడ్ ఉరివేసుకున్నాడు. గుండెపోట్లతో మతి స్థిమితం తప్పి చనిపోయిన వాళ్ళున్నారు. కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం, ఇక ఆర్టీసీ అనే వ్యవస్థే ఉండదు అంటూ స్వయంగా కేసీఆరే స్టేట్మెంట్లు ఇచ్చారు. దాదాపు 54 రోజుల పాటు సమ్మె చేశారు. కొన్ని డిమాండ్లను వదులుకొని మరీ చర్చలకు వస్తామన్నారు. కానీ ఉద్యోగులను తిరిగి తీసుకునేదే లేదు అని కఠినంగా వ్యవహరించారు ఆనాడు. చివరికి హైకోర్టే ఇరుపక్షాలు మెట్టు దిగి సమ్మె ముగించాలని సలహా ఇస్తే అప్పుడు చర్చలకు వచ్చారు. అలాంటి బీఆర్ఎస్ ఆర్టీసీని నాశనం చేయొద్దు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని డిమాండ్లు చేస్తోంది. ఆర్టీసీని ముంచేలా చేసి ప్రైవేట్కు అప్పగించే కుట్ర జరుగుతోందని ఇప్పుడు ఆరోపిస్తోంది. నిజానికి గతంలో ఇలా వ్యవహరించిందే కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ భవిష్యత్తు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఒక ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయాల్సిందే, కాదనడం లేదు. కానీ గతం మర్చిపోయి మాట్లాడితే ఎలా? ఆనాడు చేసిన దానికి కనీసం క్షమాపణ అయినా చెప్పకపోతే ఎలా? బీఆర్ఎస్ ఓటమికి ఒక విధంగా కారణం ఆర్టీసీ కార్మికులే. ఆనాడు ఉద్యోగాలు ఉంటాయో ఉండవోనని ఎంత ఆందోళన అనుభవించారో అవన్నీ నేటి ప్రతిపక్షం మర్చిపోయినట్టుందని గుర్తు చేస్తోంది బీసీవై పార్టీ. ఏదేమైనా గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులపై ఇంత భారం వేయడం సమంజసం కాదంటున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. ఆర్టీసీ ఆదాయం పెంచడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలి గాని ప్రయాణికులపైనే భారం వేస్తామనడం అదేం పద్ధతని నిలదీస్తోంది భారత చైతన్య యోజన పార్టీ.